హై ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. 5th క్లాస్ 8th లెసన్ నది జీవన విధానం. కీలక సమాచారం: గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమైంది. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ భూభాగంలో 10వ వంతు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కంటే ఎక్కువ. తెలంగాణలో గోదావరి నది ప్రవహించే జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి మరియు భద్రాద్రి. గోదావరి నది వేరు చేస్తున్న జిల్లాలు నిర్మల్ జగిత్యాల, నిర్మల్ నిజామాబాద్, మంచిర్యాల జగిత్యాల, మంచిర్యాల పెద్దపల్లి. గోదావరి నదిపై ఉన్న ఆనకట్టలు జయక్వాడి, శ్రీరామ్ సాగర్ మరియు ధవళేశ్వరం. దేవాదుల ఎత్తిపోతల పథకం. జయశంకర్ జిల్లాలోని దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం. త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. నాందేడ్లో ప్రఖ్యాత సచ్ఖండ్ గురుద్వారా ఉంది. బాసరలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. పుష్కరాలు గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్మల్ జిల్లాలో గోదావరి ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. నిర్మల్ పట్టణం కొయ్యబొమ్మలకు నిలయం గోదావరి తీరంలో ఉంది. కరకట్టలు వరదలు వచ్చినప్పుడు తీర గ్రామాలు మునగకుండా 2 వైపులా కట్టలను నిర్మిస్తారు. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమైంది. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. తెలంగాణలో గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి మరియు భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తోంది. గోదావరి నది నిర్మల్ జగిత్యాల, నిర్మల్ నిజామాబాద్, మంచిర్యాల జగిత్యాల, మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్ని వేరు చేస్తోంది. గోదావరి నది 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. చేపలు పట్టడానికి మత్స్యకారులు తెడ్డు పడవలు కానీ మరపడవలు కానీ ఉపయోగిస్తారు. భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపి కొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీల్లో విహారం చేస్తారు. తెలంగాణ టూరిజం శాఖ వారు లాంచీలను గోదావరిపై నడుపుతున్నారు. నదీ తీర గ్రామాల వారు ఈ పడవలపై ప్రయాణం చేస్తారు. ఆనకట్టలు, పంటలు. గోదావరిపై మొదటి డ్యాం గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీరు అందిస్తుంది. గోదావరిపై ఉన్న ఆనకట్టలు జయక్వాడి, శ్రీరామ్ సాగర్ మరియు ధవళేశ్వరం. ఈ ఆనకట్టలు లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. ఈ ఆనకట్టలు సాగు, త్రాగునీటిని అందించడంతో పాటు వరదల నివారణకు, విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడుతున్నాయి. తెలంగాణలో జయశంకర్ జిల్లాలోని దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు నీరందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది దేవాదుల ఎత్తిపోతల పథకం జయశంకర్ జిల్లాలో ఉంది. దీని ద్వారా వరంగల్, మహబూబాబాద్ మరియు జయశంకర్ జిల్లాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నీటితో మహారాష్ట్ర, తెలంగాణలో పండుతున్నవి చెరకు, పత్తి, పొగాకు, మిరప మరియు పండ్ల తోటలు. పెద్ద డ్యాంలు, ప్రాజెక్టులు కట్టినప్పుడు లక్షలాది ఎకరాల భూములు మునిగిపోయి ఈ భూములపై ఆధారపడ్డ ప్రజలు నిర్వాసితులవుతున్నారు. వీరికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ భూభాగంలో 10వ వంతు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కంటే ఎక్కువ. గోదావరి పరివాహక ప్రాంతం. నదులు, నాగరికతలు. నదీ తీర ప్రాంతాల్లో జీవించడం ఆదిమ కాలం నుండి జరుగుతోంది. పంటలు పండించుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి నదులు ఎంతగానో దోహదపడ్డాయి. తొలి రోజుల్లో మానవులకు ముఖ్యమైన జీవన వనరులుగా నదులు ఉపయోగపడ్డాయి. నదుల తీరాల్లో మానవ సమూహాలు వృద్ధి చెంది గ్రామాలు, పురాతన నగరాలు వెలిశాయి. ఆ ప్రాంతాల్లో జనాభివృద్ధి చెందింది. జనాభాతో పాటు
వారి సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక కార్యక్రమాల్లో వికాసం జరిగింది. ప్రపంచంలో మానవ నాగరికతలు నదీ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. నదీ పరిసరాల్లో జరిపిన పురావస్తు తవ్వకాల్లో అనేక కట్టడాలు బయటపడ్డాయి. గోదావరి తీరం ఆధ్యాత్మిక కేంద్రంగా, కళలకు నిలయంగా విలసిల్లుతోంది. నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం. త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. సో ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయం. నాందేడ్లో ప్రఖ్యాత సచ్ఖండ్ గురుద్వారా ఉంది. తెలంగాణలోని బాసరలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. భారతదేశంలో గల 2 సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం తెలంగాణలో నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. హైదరాబాద్కి 205 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇది తెలంగాణలోని జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర. ఈ ఆలయంలో వసంత పంచమి, మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసాన్ని వేడుకగా జరుపుకుంటారు. వీటన్నింటినీ ఉత్సవాలుగా చేస్తారు. సరస్వతి అమ్మవారిని చదువుల తల్లిగా కొలుస్తారు. తెలంగాణలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నవి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భద్రాచలం రామాలయం మరియు మంతని గౌతమీశ్వర దేవాలయం. సో ఇది గోదావరి తీరంలోని భద్రాచలం ఆలయం. గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరాలు వస్తాయి. 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల్లో నదీ స్నానం చేయడం హిందువులు పవిత్రంగా భావిస్తారు. కొయ్య బొమ్మలకు నిలయమైన నిర్మల్ పట్టణం గోదావరి తీరంలో ఉంది. గోదావరి నీటిపై ఆధారపడి అనేక పరిశ్రమలు వెలిశాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమలు: భద్రాచలంలో పేపర్ మిల్, కొత్తగూడెంలో థర్మల్ పవర్ స్టేషన్, విఘ్నేశ్వరం సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉంది. గోదావరి తీరంలో నాందేడ్ మరియు ఔరంగాబాద్లు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. నాందేడ్ మరియు ఔరంగాబాద్లు ఇవి గోదావరి తీరంలో ఉన్నాయి. సో ఈ గోదావరి నీటిపై ఆధారపడి అనేక పరిశ్రమలు వెలిసాయి అనేది గుర్తుపెట్టుకోండి. నదికి సమీపంలో ఉన్న పరిశ్రమలు, విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలు నదిలో కలవడం వల్ల జలచరాలకు హాని కలుగుతోంది. నదిలోని నీరు కాలుష్యానికి గురవుతోంది. నదీ కాలుష్యానికి కారణాలు: గ్రామాలు, నగరాల్లో మురికి నీరు నదుల్లో చేరడం, ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు నదిలో వేయడం, నదిలో గుర్రపు డెక్క ఆకు నిండుగా పెరగడం, పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోతే గోదావరి నీటి ప్రవాహం ఉండదు. గోదావరి జలాశయాల్లో నీటి మట్టం అడుగంటి పంటలకు నీరందదు. పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిస్తే వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు ముంపుకు గురవుతాయి. వరదల వల్ల లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు నీట మునగకుండా కరకట్టలు నిర్మిస్తారు. ఈ కరకట్టలు వరద నీటి నుండి గ్రామాలను కాపాడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.